చాలా బాగానే ఉంటాం. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మన వ్యవహారం ఎలా ఉంటదంటే, దేవుడు చూస్తున్నాడు కదా, ఏ చర్చలుగా దేవుడు ఉంటాడు, ఆ ఇంట్లో ఉంటాడేంటి అనే విధంగా మన జీవితాల్లో మన ప్రతి అనుదిన కార్యక్రమాల్లో మన విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాం. కేవలము చర్చికి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు భక్తి భయంతో ఉంటాం. అంతేగాని ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటామంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడులే, పాస్టర్ గారు చూడుకుంటున్నాడు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, దేవుడు చూసిన మాకు క్షమించలేంటి. ప్రార్థనకి వెళ్ళి ప్రభు నన్ను క్షమించిన ఆయన ఏడుస్తూ రెండు కళ్ళంట కాస్త కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు మాకు పాపాలు క్షమించడా అనే భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవ జీవితం ఈ యొక్క దినాలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ప్రభు కొన్ని ಕಾಸು ಪ್ರಭುಟರೆ ಭಯಭಕ್ತಿ ಜೀವನ ಕಾಟಿବାର ଅଛି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, କିନ୍ତୁ ଆମେ କଣ କରୁଛୁ, ମନ୍ଦିର ଖାଇଲା ବେଳେ ଭକ୍ତିରେ ରହିବା, ଭୟରେ ରହିବା, ଘରେ ଗଲା ପରେ ଆମେ ଇଚ୍ଛା ଅନୁସାରେ ବଞ୍ଚିବା, ଆମକୁ ଗୋଟେ ପାଷ୍ଟ ଆକା ଦେଖୁନାହାନ୍ତି, ଆଉ ପ୍ରଭୁ କୋଉଠି ଆମକୁ ଦେଖିବେ ବୋଲି କହିଲା ପରେ ମଧ୍ୟ ଆମେ ମନ କଣ ଭାବିଥାଉ ଜାଣିଛୁ ନା ଆମେ କେତେ କଣ କଲେ ମଧ୍ୟ ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଯାଇକି ଦୁଇଟା ଲୋହ ଗୋଳେଇ ଯାଇକି ପ୍ରଭୁ ମତେ କ୍ଷମା କରିଦେବେ ବୋଲି କହିଲେ ପ୍ରଭୁ ଆମ ପାପ କ୍ଷମା କରିଦେବେ ବୋଲି ଆମେ ସେଇ ବିଶ୍ୱାସରେ ଅନ୍ଧବିଶ୍ୱାସରେ ଆମ ଜୀବନ କାଟି ଆସୁଅଛୁ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునే కాదా? ఇంటికి లెక్క దేవుడు చూస్తున్నాడని ఎంతమందికి భయం ఉంది? అందుకనే భక్తులు రాసుకుంటారు, ఎవరు మన ఏ పాట, నన్ను చూచువాడా నిత్యము తలంపులు తప్పనయన్నీ చెప్తామా, పాడదామా ఆ పాట. తలంపులు తప్పనయువన్నీ అన్నీయు ఎరిగి ఉన్నావు, నేనరచినాను పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు, నేనరచినాను పడుకున్నాను, అయ్యా నీ ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసువా, ఆమేన్. ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడంటే చూచిన వాడు వదిలేస్తాను, నిత్యం కాచిన వాడు అంటే ప్రభువా నాకు చూస్తున్నావు నాయనా, నీ కష్టాలు నాకు కాపాడుతున్నావు ప్రభువా అనే